హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఒక పొడి ఒకటి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. అది మీరు ఇడ్లీలో నంచుకున్న వేడి ఇడ్లీలో లేకపోతే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది ఒక చిన్న గ్లాస్ తోటి, ఇదిగోండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు వేరుశనగపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు కడుక్కోవాలండి. ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాసు వేయించిన శనగపప్పు తీసుకున్నాను. తర్వాత కారం అంటే మనకి ఇష్టం వచ్చినంత కారం వేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ముందు ఇవి వేయించుకోవాలండి. ఎక్కువ హైలో పెట్టుకోకూడదండి, కొంచెం మీడియం దీంట్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా, దీని మీద తొక్కది కొంచెం లాంగ్గా వచ్చింది. ఇది అయిపోయింది అన్నమాట. మనం పొట్టు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. శనగపప్పు ఇది 1.5 గ్లాసు. ఇవి ఆల్రెడీ వేయించినవి కాబట్టి, వేయించిన శనగపప్పే కాబట్టి కొంచెంసేపు వేయించుకుంటే చాలు. గ్లాస్తో 1.5 తీసుకున్నాను. ఇది ఒక గ్లాస్తో 1.5 తీసుకున్నాను. ఇదేమో శనగపప్పు, వేరుశనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. నువ్వులు కూడా 1 గ్లాసే. ఇది మన వేయించిన శనగపప్పు లేకపోతే మద్రాసు శనగపప్పు అంటాం కదా, ఇది 1.5 తీసుకున్నాను ఆ గ్లాస్తో. ఇక మిరపకాయలు అంటే మీ కారాన్ని బట్టి మీరు ఎంత తినగలరో అంత అన్ని మిరపకాయలు వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగితే చాలండి. ఇదిగోండి, నువ్వులు వేగిపోయినాయి. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తే చిట్పట్లాడితే కొంచెం లైట్ నువ్వులు స్మెల్, వేయించిన స్మెల్ వస్తుంది. ఇది ఇప్పుడు అయిపోయినట్టు అన్నమాట. అన్నీ వేయించుకున్నాం. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి మిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేయించిన అవసరం లేదు. తర్వాత చల్లబడ్డాక వేరుశనగపప్పు పొట్టు తీసేసి ఉప్పు, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి, పౌడర్ రెడీ అయిపోయింది. మేము కొంచెం కారం తక్కువే తింటామండి. ఇది సీసాలో వేసుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.